సంపూర్ణేష్ బాబు పేరు వింటే చాలా సినీ అభిమానుల ముఖాల్లో నవ్వులు పూస్తాయి. అయితే సంపు ఇప్పటి వరకు ఇచ్చిన అన్ని ఇంటర్వ్యూలు అబద్ధమేనట. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంపు కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు. నేను జనాల్ని మోసం చేశానని, అందుకు నన్ను క్షమించండి అంటూనే తాను ఎందుకు జనాల్ని మోసం చేయాల్సి వచ్చిందో వివరించాడు. కారణం ఏదైనా సంపు అసలు కథ తెలిస్తే మనకు తెలియకుండానే సంపుని క్షమించేస్తాం. మరి ఇంతకీ సంపు చేసిన మోసం ఏంటి? తాను ఒక ఎన్ఆర్ఐనని, విదేశాల్లో బాగా సంపాదించి ఇక్కడికొచ్చి సినిమాలు తీస్తున్నానంటూ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పానని, అయితే అదంతా అబద్ధమని, తనను క్షమించాలని బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు అన్నాడు. తన అసలు పేరు నరసింహాచారి అని, సినిమాల్లోకి రాకముందు ఓ బంగారం దుకాణంలో పనిచేసేవాడని చెప్పాడు. ఇప్పటికీ తాను సిద్దిపేటలోనే ఉంటానని, సినిమా షూటింగ్ ఉన్న సమయంలో హైదరాబాద్ కొస్తుంటానని చెప్పాడు. ఊర్లో ఉంటే ఇప్పటికీ సైకిల్ పై తిరుగుతానని చెప్పాడు. పిల్లలను కూడా సైకిల్ మీదే స్కూల్ కు తీసుకెళ్తానని చెప్పాడు. సినిమాలకు వచ్చిన తర్వాత చాలా సార్లు ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఆర్టీసీ బస్సులో హైదరాబాద్ వచ్చానని తెలిపాడు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.